ఈరోజు మనం ఆధునిక వ్యవసాయ పరికరాలు వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. నేటికి 53% జనాభా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు వ్యవసాయమే ఆధారము. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరగాలి. అప్పుడే స్వయం సమృద్ధి సాధించగలము. వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఉత్పత్తుల పురోభివృద్ధి సాధించాలంటే ఆధునిక వ్యవసాయ పరికరాల వాడకం వ్యవసాయంలో ఎంతో అవసరం. వ్యవసాయ రంగంలో వ్యవసాయ యాంత్రీకరణ ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయ రంగంలో వ్యవసాయ యాంత్రీకరణ ఉపయోగాల గురించి తెలుసుకుందాము. సమయాన్ని ఆదా చేస్తూ సకాలంలో వ్యవసాయ పనులు పూర్తి చేయుటకు వ్యవసాయ యంత్రాలు దోహదం చేస్తాయి. వ్యవసాయ సాగు ఖర్చులను తగ్గించడంలో సహాయపడతాయి. పంటల దిగుబడి మరియు ఉత్పాదకతను పెంచుతూ వ్యవసాయ పనుల సామర్థ్యాన్ని పెంచుతాయి. వ్యవసాయ కూలీల శారీరక శ్రమను, కూలీల కొరత మరియు ఖర్చులను తగ్గించుటకు తోడ్పడతాయి. భూమిని వ్యవసాయానికి అనుగుణంగా తయారు చేయుటకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలలోనూ మండల స్థాయిలోనూ కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నారు. ఈ చెప్పే పనిముట్లు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది మోల్డ్ బోర్డు ఫ్లో అంటారు. ఇది నూతనంగా సాగులోకి తెచ్చే పొలాల్లోనూ హార్డ్ సాయిల్ ఉన్న పొలాల్లో కూడా దమ్ము చేయుటకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని పవర్ హ్యారో అంటారు. ఇది ట్రాక్టర్కి అటాచ్ చేయబడి ఉంటుంది. దున్నిన పొలాల్లో లెవెలింగ్ చేయుటకు, సమాంతరంగా చేయుటకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న పరికరం వచ్చి రోటవేటరు. ఇది కూడా ట్రాక్టర్కి అటాచ్ చేయబడి ఉంటుంది. ఇది దమ్ము చేయుటకు వెట్ట పొలాల్లోనూ డ్రై పొలాల్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న పరికరం పేరు వచ్చి కంపోస్ట్ స్ప్రెడర్ అంటారు. ఇది బాగా చీకిన పశువుల ఎరువును సాళ్లలోనూ వేయుటకు, భూమిపైన సమాంతరంగా చల్లుటకు ఉపయోగపడుతుంది. ఇది కూడా ట్రాక్టర్కి అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న పరికరము ఫర్టిలైజర్ బ్రాడ్కాస్టర్ అంటారు. ఇది అన్ని రకాల రసాయనిక ఎరువులను భూమిపైన సమాంతరంగా చల్లుటకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని వరి నాటు యంత్రం లేక ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ అంటారు. ఎక్కడైతే కూలీల కొరత ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో, ఎక్కువ వరి నాటే ప్రాంతాల్లో ఈ మిషన్ ఉపయోగించి వరిని నాటుకోవచ్చు. ఎక్కువ విస్తీర్ణంలో నాట్లు వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది న్యూమాటిక్ ప్రెసిషన్ ప్లాంటర్ అంటారు. ఇది వివిధ రకాల పంటల విత్తనాలను ఒకేసారి భూమిలో నిర్ణయించిన దూరంలో విత్తుకోవచ్చు. దీన్నే మల్టీ క్రాప్ సీడ్ సోయర్ అని కూడా అంటారు. ఉదాహరణకు మెయిజు, కాటను, సన్ఫ్లవరు, గ్రౌండ్నట్, మస్టర్డు, సోయాబీను ఇలాంటి అన్ని రకాల విత్తనాలు ఒకేసారి విత్తుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న పరికరము మెకానికల్ సీడ్ డ్రిల్ అంటారు. ఇది ట్రాక్టర్కి అనుసంధానం చేయబడి ఉంటుంది. ఎక్కడైతే వర్షాధారం కింద ఎల్ది పైర్లు వేస్తారో అటువంటి ప్రాంతాల్లో వరి విత్తనాలను పొలాల్లో వేసుకున్నట్టుకు ఇది ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఎరువులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న పరికరము పోస్ట్ హోల్ డిగ్గర్ అంటారు. ఇది పొలం చుట్టూ కందకాలు కానీ రంధ్రాలు కానీ చేసి ఫెన్సింగ్ రాళ్ళు నాటుటకు మరియు పొలాల హద్దులు రాళ్ళు నాటుటకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న పరికరం రివర్స్ ఫార్వర్డ్ రోటరీ టిల్లర్ అంటారు. దీన్ని చెరుకు పంటలో సాళ్ల మధ్య కలుపు తీయుటకు, ఇంటర్ కల్టివేటర్గా దమ్ము చేయుటకు కూడా ఉపయోగపడుతుంది. మనం చూస్తున్న ఈ పరికరం వచ్చి మినీ రోటరీ టిల్లర్ అంటారు. ఇది కాటన్లోను, చెరుకులోను ఇంటర్ కల్టివేటర్గా కలుపు తీయుటకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మినీ రోటరీ టిల్లర్ అంటారు. ఇది చెరుకు పంటలో ఇంటర్ కల్టివేటర్గా కలుపు తీయుటకు, దమ్ము చేయుటకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న పరికరం పేరు ఆటమ్ రోటరీ టిల్లర్ అంటారు. ఇది నూతనంగా సాగు చేసే పొలాల్లోనూ హార్డ్ సాయిల్ గల పొలాల్లో కూడా దీన్ని ఉపయోగించి పొలాన్నంతా కూడా దమ్ము చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న పరికరం పేరు ప్రోటాన్ రోటరీ టిల్లర్ అంటారు. ఇది ఉద్యాన పంటలైన, తీగజాతి మొక్కలైన కాకర, బీర పంటల్లో సాళ్ల మధ్య దమ్ము చేయుటకు, ఇంటర్ కల్టివేటర్గా కలుపు తీయుటకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న పరికరం పేరు ఇంటర్ రోటరీ టిల్లర్ అంటారు. ఇది చెరుకు పంటలో ఇంటర్ కల్టివేటర్గా కలుపు తీయుటకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ట్రాక్టర్ మౌంటెడ్ బూమ్ స్ప్రేయరు. దీనికి దాదాపు 20 నాజల్స్ ఉంటాయి. ఎక్కడైతే కూలీల కొరత ఉంటుందో అక్కడ ఈ యొక్క
ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ను ఉపయోగించి ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవచ్చు. ముఖ్యంగా నిమ్మ, బత్తాయి పంటల్లో కూడా ఈ యొక్క ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే ద్వారా పురుగు మందులు స్ప్రే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది సెల్ఫ్ ప్రొపెలర్డ్ బూమ్ స్ప్రేయర్ అంటారు. దీనికి కూడా నాజల్స్ ఒక 20 వరకు ఉంటుంది. ఎక్కడైతే కూలీలు కొరత ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో దీన్ని ఉపయోగించవచ్చు. ఎక్కువ విస్తీర్ణం కూడా కవరేజ్ జరుగుతుంది. దీనికి ప్రత్యేకమైన ట్రాక్టరు యంత్రం ఉండాలి. దీని ద్వారా చెరకు, కాటను, వరి పొలాల్లో కూడా ఈ యొక్క యంత్రం ద్వారా పురుగు మందులను స్ప్రే చేసుకోవచ్చు. మనం చూస్తున్న పరికరము సెల్ఫ్ ప్రొపెలర్డ్ ప్లాట్ఫామ్ అంటారు. ఇది ఉద్యాన పంటలలో ఎత్తైన మొక్కల నుంచి ఈ యొక్క కొమ్మలను తొలగించుటకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న యంత్రము వరి కోత యంత్రము లేక ప్యాడీ హార్వెస్టర్ అంటారు. ఇది పండిన వరి పైరును కోసి ధాన్యాన్ని సేకరించుకునేటట్లు చేస్తుంది. అదేవిధంగా దీన్ని ఉపయోగించి ఎక్కువ విస్తీర్ణంలో వరిని కోయవచ్చు, ధాన్యాన్ని సేకరించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది షుగర్ కేన్ హార్వెస్టర్ లేక చెరుకు నరికే యంత్రం. ఇది మెచ్యూర్ అయిన షుగర్ కేన్ను ముక్కలుగా చేసి షుగర్ ఫ్యాక్టరీ పంపించుటకు ఇది చెరుకును సిద్ధం చేస్తుంది. చూస్తున్నది ఫాడర్ చాపర్ మిషన్ అంటారు. ఇది పశుగ్రాసాన్ని ముక్కలుగా చేసి మెత్తగా పశువులకి ఆహారంగా ఉపయోగించేటట్లు చేస్తుంది. ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న పశుగ్రాసాలని కట్ చేయటకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది సెల్ఫ్ ప్రొపెలర్డ్ ప్లాట్ఫామ్ అంటారు. ఇది మామిడి తోటలోను, కొబ్బరి తోటలోను పండ్లను, కాయలను కోయుటకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న పరికరం పేరు మొబైల్ షెడ్డర్ అంటారు. ఇది ట్రాక్టర్కి అటాచ్ చేయబడి ఉంటుంది. ఎక్కడైతే పంట పండిన తర్వాత మిగిలిన మొక్కల భాగాలను ఇది మొక్కలుగా చేసి భూమిపైన పరుస్తుంది. మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది. భూమిలో తేమ కాపాడబడుతుంది. అదేవిధంగా పోషకాలు కూడా కాపాడబడి భూమికి ఒక ప్రొటెక్షన్ అంటూ ఉంటుంది. ఇది అన్ని రకాల పంటల్లో కాటను, వరి, మేజు అనేక పంటల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పరికరం పేరు స్క్వేర్ బేలరు లేక గడ్డిగట్టే మిషన్ అంటారు. ఇది ట్రాక్టర్కి అటాచ్ చేయబడి ఉంటుంది. వరి పొలాల్లో వరి కోసిన తర్వాత మిగిలిన గడ్డిని ఈ బేలర్ ద్వారా మోపులుగా గాను లేక బండిల్స్గా తయారు చేస్తారు. దీన్ని పశువులకు ఆహారంగా వినియోగిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క పరికరం పేరు రోటరీ మల్చర్స్ అంటారు. ఇవి ఎక్కడైతే పంటలు పండిన తర్వాత మిగిలిన మొక్కల భాగాలని ముక్కలుగా చేసి భూమిపైన సమాంతరంగా పరుస్తాయి. అదేవిధంగా వరి పొలాలు అయితేమి, కాటన్లు అయితేమి, మేజీలు అయితేమి ఇలా అన్ని రకాల పంటల్లో కూడా ఇవి మిగిలిన వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ముక్కలు చేసి భూమిపైన పరిచి భూమిలోని తేమను అదేవిధంగా పోషకాలను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పరికరం పేరు ప్యాడీ వీడరు లేక వరిలో కలుపు తీసే యంత్రం. ఇది ఎక్కడైతే వర్షాధారం కింద మెట్ట భూముల్లో వరిని ఎల్ది పైరు కింద వేస్తారో అటువంటి భూముల్లో దీన్ని ఉపయోగించి సాళ్ళ మధ్య కలుపును తీయటకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క కలుపు యంత్రం లేక ప్యాడీ వీడర్ కూడా నీటి నిల్వ ఉన్న భూముల్లో ఈ సాళ్ళ మధ్య కలుపును తొలగించి భూమిలో కలిసిపోయేటట్లు చేస్తుంది. ఈ కలిసిపోయిన ఈ కలుపు మొక్కలు ఆర్గానిక్ మెన్యూర్గా కూడా పంటలకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ యొక్క పవర్ స్ప్రేయర్ అంటారు. దీనికి 2-3 నాజల్స్ ఉంటాయి. ఎక్కువ విస్తీర్ణాన్ని, ఎక్కువ సాళ్ళను కూడా కవర్ చేస్తుంది. అందువలన తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో పురుగు మందులను స్ప్రే చేసుకునేదానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ పవర్ స్ప్రేయర్ను అన్ని రకాల పంటల పైన కూడా ఉపయోగించి పురుగు మందులను స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ట్రాక్టర్ మౌంటెడ్ బూమ్ స్ప్రేయరు. ఇది ట్రాక్టర్కి అటాచ్ చేయబడి ఉంటుంది. దీనికి 20 వరకు నాజల్స్ కూడా ఉంటాయి.
తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. అన్ని రకాల పంటల్లో కూడా దీన్ని వినియోగించి ఎక్కువ విస్తీర్ణాన్ని స్ప్రే చేయుటకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మ్యాంగో ట్రీ ప్రూనర్ అంటారు. ఇది ట్రాక్టర్కి అటాచ్ చేయబడి ఉంటుంది. ఎక్కడైతే మొక్కలు ముదిరి దిగుబడులు తగ్గుతాయో అటువంటి మొక్కలలో ఈ కొమ్మలన్నింటిని కూడా తొలగించినప్పుడు కొత్త కొమ్మలు వచ్చి చిగుర్లు వచ్చి ఎక్కువ పూత వచ్చి దిగుబడి అధికంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అన్ని రకాల ఉద్యానవన పంటలలో ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న పరికరము ట్రాక్టర్కి అటాచ్ చేయబడి ఉన్నది. దీన్ని బండ ఫార్మర్ అంటారు. అంటే పొలాల చుట్టూ గట్లు వేసుకునే దానికి ఉపయోగపడుతుంది. ఎక్కడైతే కూలీలు కొరత ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఈ గట్లు కానీ గణాలు కానీ వేసుకున్నటకు ఈ యొక్క పరికరము ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మిల్కింగ్ మిషన్ అంటారు. దీని ద్వారా పశువుల నుంచి పాలు తీసేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువ పశువులు ఉన్నప్పుడు పాలు తీసేదానికి సమస్య ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పరికరం పేరు ఫాడర్ చాప్ కట్టర్ అంటారు. ఇది పశుగ్రాసాలను ముక్కలు ముక్కలుగా చేసి పశువులకు ఆహారంగా పెట్టుటకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా పప్పు దినుసులను కూడా దాణాగా తయారు చేసి పశువులకి ఆహారంగా పెట్టుటకు కూడా ఈ పరికరము ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పరికరము ట్రాక్టర్కి అటాచ్ చేయబడి ఉంటుంది. ఇది వేరుశనగ పెరికే యంత్రం ఇది. దీని ద్వారా ఎక్కడైతే కూలీలు కొరత ఉంటుందో అటువంటి చోట్ల ఈ పరికరాన్ని ఉపయోగించి వేరుశనగని పెరికి థ్రెషర్లో ఈ కాయలన్నిటిని కూడా పోల్చుకునేటట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది మల్టీ క్రాప్ థ్రెషర్ అంటారు. ఇది అన్ని రకాల పంటలను కూడా థ్రెషింగ్ చేస్తుంది. అంటే పంటల నుంచి పండిన ధాన్యాన్ని వేరు చేసి ఆ యొక్క శుభ్రపరిచిన ధాన్యాన్ని మనం గోనె సంచిలోకి తీసుకోవచ్చు. మనకు ఏ విధంగా ఆహారానికి వినియోగించుకోవచ్చు, ఇతర పర్పస్కి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది సాళ్ల గుర్రు లేక ఫర్రోయర్ అంటారు. ఇది ట్రాక్టర్కి అటాచ్ చేయబడి ఉంటుంది. ఇది ఫర్రోస్ను ఏర్పాటు చేయటకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కాటను, చెరకు, మొక్కజొన్న, ఇతర రకాల సాళ్లలో నాటే పంటలన్నింటిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మిరప మొక్కలు నాటే పరికరము. దీని ద్వారా 2 మనుషులు ఈ పరికరం వెనకాల చేరి ఈ మొక్కల్ని సాళ్లలో నాటుకోవచ్చు. అధిక విస్తీర్ణంలో తక్కువ కాలంలో నాటేందుకు ఈ యొక్క పరికరము ఉపయోగపడుతుంది. ఇది ట్రాక్టర్తో